శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్తారు? అంటే ఓవరాల్ గా ఇప్పుడు ఏంటంటే సరే ఈ చట్టం సంగతి 10 days లో మనకు తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ మనం తెలంగాణ పాలిటిక్స్ లో చూసినప్పుడు సామాజిక కోణం అనేది రాజకీయాల్లో అనివార్యంగా మార్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ క్రెడిట్ ఎవరికి పోతుంది? కాంగ్రెస్ కు పోతుందా, బీజేపీకి పోతుందా, బీఆర్ఎస్ మాత్రం ఎలాగూ అసలు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? అసలు ప్రజలు ఎటువైపు ఉన్నారంటారు? కాంగ్రెస్ పక్షాన్ని అంటే దీన్ని జరిగేదాన్ని ఎవరైనా బీసీలు ఎవరైనా ఇన్విటేబుల్ వాళ్ళకు వాళ్ళు ఏం దాన్ని అపోజ్ చేసేది ఉంటుంది. మిగతా సెక్షన్ కూడా ఎవరు అపోజ్ చేయడం లేదు వాస్తవంగా కూడా. ఎందుకంటే గ్రామ రాజకీయాల్లో మనం ఒకసారి చూస్తే తెలంగాణలో న్యాచురల్ దట్ ఈస్ ఇంతకుముందు మీకు చెప్పిన నేను అసలు వితౌట్ రిజర్వేషన్ దే ఆర్ విన్నింగ్ 40% సర్పంచెస్, 40% ఎంపీటీసీ, 40% జెడ్పీటీసీ. రిజర్వేషన్ అవసరం లేకుండానే వాళ్ళు ఎలక్షన్ అవుతున్నప్పుడు దీన్ని చట్టం చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తారు అంతే తప్ప ఇంకా మిగతా అదర్ సెక్షన్స్ ఓసీలో గీసీలో వ్యతిరేకించడానికి అక్కడ ఏం లేదండి. ఎందుకు వ్యతిరేకిస్తారు? ఓసీలు కూడా వ్యతిరేకించే పరిస్థితి లేదు. అసలు వాళ్ళు కాంటెస్ట్ లో లేనప్పుడు రిజర్వేషన్ వాళ్ళు ఎంత గెలుస్తుండ్రో అంతే రిజర్వేషన్ లో ప్రభుత్వం ఇస్తున్నప్పుడు దాన్ని ఎవరైనా ఇన్వైట్ చేస్తారు. అయితే శ్రీనివాస్ రెడ్డి గారు ఈ విశ్లేషణ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఒక అలాగే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ లో ఒకేలాగుంటుందా, మార్పు ఉంటుందా? కొంచెం మనం అంటే ఎమ్మెల్యేస్ ఎంపీస్ వచ్చేసరికల్లా ఏమైతుందంటే కొంచెం అంటే ఇంత ఉండదు, తగ్గుతుంది. కానీ అది కూడా గ్రాడ్యువల్లీ అది కూడా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాకుండా ఆఫ్టర్ 10 years 15 years ఇప్పుడున్న పొజిషన్ కంటే డిఫరెంట్ గా మారే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఇప్పుడు ఏంటంటే దీంతో వచ్చింది ఏంది, ఇప్పుడు చట్టం కాలేదు, ఆర్డినెన్స్ విఫలమైంది అని అనుకుందాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదండి, మిగతా పార్టీలు కూడా 42 కాదు. అయితే ఈ 42% తో కాంగ్రెస్ ఓసీలకేం దూరం కాలేదు. ఆల్రెడీ బీసీలు నథింగ్ ఎల్స్. కాకపోతే ఈసీ నాదం వల్ల ఏమైందంటే దే ఆర్ అడ్వాంటేజ్ పార్టీస్ ఏమనంటే డెఫినెట్లీ కాంగ్రెస్ అండ్ బీజేపీ, ఓన్లీ కాంగ్రెస్ అండ్ బీజేపీ, నాట్ బీఆర్ఎస్. ఇప్పుడు కవిత గారు ఎంత ముందుకొచ్చి మాట్లాడినా గానీ ఆ క్రెడిబిలిటీ బీఆర్ఎస్, ఎందుకంటే ప్రజలకు తెలుసు కదండి. ఇప్పుడు మరోవైపు కవిత జాగృతి విజయం అంటున్నారు. అంటే బీఆర్ఎస్ పాత్ర ఉందా లేదో రామ్మూర్తి గారే చెప్పాలి. ఒకటి 1 minute మేడం, 1 minute. ఆల్ పొలిటికల్ పార్టీస్ తెలంగాణలో కాంటెస్ట్ చేసి ఏ రాజకీయ పార్టీ అయినా ఆల్రెడీ వాళ్ళ పార్టీల నుంచి 40% చట్టం లేకున్నా కాంటెస్ట్ లో దిస్తున్నారు. ఇప్పుడు చట్టం వచ్చింది కాబట్టి 45% ఇచ్చినా ఆశ్చర్యం లేదు. బీజేపీ ఇస్తుంది, కాంగ్రెస్ ఇస్తుంది, బీఆర్ఎస్ కూడా ఇస్తుంది, నో డౌట్. అయితే మోర్ అట్రాక్టివ్ గా ఉండే పార్టీలు ఏదంటే కాంగ్రెస్ అండ్ బీజేపీ. బీఆర్ఎస్ ఏంటంటే లోకల్ బాడీలో ఇవ్వచ్చు, 45% బీఆర్ఎస్ కూడా ఇస్తుంది. బట్ హూ ఈజ్ గోయింగ్ టు సీఎం అని అన్నప్పుడు ఖచ్చితంగా ఆ కాంటెస్ట్ లో చూసినప్పుడు బెటర్ దాన్ బీఆర్ఎస్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అనేది ఎవరైనా అనుకుంటారు, బీసీలు కూడా అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళు కొన్ని ప్రజల్లో కొన్ని నమ్మకాలు అనేవి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కులగణన కావచ్చు, లేదంటే ఇప్పుడు తీసుకొస్తున్న బీసీ బిల్ పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా దట్ ఈస్ సెకండరీ. కానీ కొంత మెరుగైన దృష్టితో చూసే పరిస్థితి ఉంటుంది. బీజేపీ మీద కూడా కొంత నమ్మకం ఉన్నది, వాళ్ళు కూడా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. కొంత నిజంగానే సోషల్ ఇంజనీరింగ్ లో బీజేపీ కష్టపడకున్నా గానీ ఈ బీసీ పోలరైజేషన్ కొంత బీజేపీకి అనుకూలంగా మారుతూ వచ్చిన పరిస్థితి మాత్రం ఉన్నటి వరకు ఉన్నది. అంటే వాళ్ళేం కష్టపడలేదు, నిజానికి బీజేపీ కష్టపడేది కాదు. సొసైటీ పరంగా బీసీలు కొంతవరకు, అది మీరు హిందుత్వం అంటారా, నేషనలిజం అంటారా, సంథింగ్ ఏదైనా చెప్పండి, కొంత పోలరైజేషన్ బీజేపీ జరిగిన మాట వాస్తవం. ఆ సక్సెస్ దానికి లోక్సభ ఎలక్షన్ లో కూడా మనకు కనపడ్డది. ఫర్దర్ గా వాళ్ళు ఆ రకంగా పోతారా అనేది మనం జస్ట్ ఈ 10 days లో జరిగిన కొన్ని పరిణామాలు కొన్ని అనుమానాలను కలిగిస్తున్న మాట వాస్తవం. అది క్రెడిట్ ఎవరికి అవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి అవుతుంది, నో డౌట్. వీళ్ళు అనుమానపడాల్సిన అవసరం లేదు బీసీల విషయంలో. రైట్.